యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. ఆంధ్రప్రదేశ్కు రాజధాని వద్ద జగన్, పెదపాటి కళ్యాణి. జగన్ పడగొట్టడం విడగొట్టడమేనా నీ పని అని అనకాపల్లి పార్లమెంటరీ కమిటీ సెక్రటరీ పెదపాటి కళ్యాణి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అసెంబ్లీ పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడంతో జగన్ తట్టుకోలేకపోతున్నాడని అనకాపల్లి పార్లమెంట్ కమిటీ సెక్రటరీ పెద్దపాటి కళ్యాణి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధానిని విడగొట్టడం, అభివృద్ధిని చెడగొట్టడం తప్ప ఏం తెలుసు అని, ఇప్పటి వరకు రాజధాని అంటూ లేని మన రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా బిల్లు ఆమోదించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారన్నారు. అసెంబ్లీలో అమరావతి శాశ్వత రాజధానిగా ఆమోదిస్తే దానికి వ్యతిరేకంగా మేము వచ్చిన తర్వాత అదే అసెంబ్లీలో బిల్ చేయలేమా అని అనడం జగన్ అవివేకమని అన్నారు. మా విగన్ అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఎంతవరకు సబబు అన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి మాటలు ఇవా అని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు అడ్రస్ లేకుండా చేయడమే మీ ప్రధాన ఎజెండానా అని ప్రశ్నించారు. ఎప్పుడు కూడా మంచి కోరుకునే నాయకులు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువకులు దక్షత కలిగిన నాయకులు అయిన నారా లోకేష్ గారికి, చతురత కలిగిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రాజధాని 5 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా, ఎక్కడ రాజధాని అని చెప్పుకోవడానికి దిక్కు లేకుండా చేసిన వైసీపీ నాయకులు ఈవేళ విషం చిమ్ముతున్నారు. ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టి ప్రజల్ని ఇబ్బందులు పెట్టిందే కాకుండా విశాఖపట్నం రాజధాని అని, క్యాపిటల్ చేస్తామని పెద్ద 500 కోట్లు 600 కోట్లతో బిల్డింగ్లు కట్టుకున్నారే తప్ప విశాఖపట్నానికి చేసిందేమీ లేదు. ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నాన్ని చూసి ఏం చేశారు అని అడుగుతారు. ఏం చేయలేదో మీరు చెప్తే ఏం చేశామో మేము చెప్తాం. ఏం చేయలేని లిస్టు మీ దగ్గర ఉందో చెప్తే ఏం చేసామో లిస్టు మా దగ్గర ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ మీడియా ముఖంగా, మీరు ఏం చేయలేదని రోజా గారు కానీ, నాగమల్లేశ్వరి గారు కానీ, ఇతరతర నాయకులు ఎవరైనా సరే, వెంకటరెడ్డి గారు కానీ ఎవరైనా మీడియాలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు ఏం ఒరిగింది అని మాట్లాడేటప్పుడు ఏం చేయలేదో పట్టుకొని రండి, ఏం చేసామో మేము చెప్తాం. మీకు ఏం చేసామో చూపించడానికి ఈవేళ యువత భవిష్యత్తు అయిన యువతకు సమాధానం చెప్పాల్సిన ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్, ఒక ఇంటర్వ్యూలో కానీ, ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ వచ్చే ఒక క్వశ్చన్, మీ రాజధాని, ఏపీ రాజధాని ఏది అని అంటే అమరావతి అని చెప్పుకోవడందుకు ఈవేళ చేసిన ఈ ఒక్క పనిని మేము చాలా గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. అలా ఒకప్పుడు బొత్స సత్యనారాయణ గారిని విలేకరు అడిగిన ప్రశ్నకి మీ రాజధాని ఏది అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోయాడు ఆయన. ఆనాడు 5 సంవత్సరాల పాటు రాజధాని ఏది అని మీరే చెప్పలేకపోయారు. మీ ప్రభుత్వంలో మీరే చెప్పలేకపోయారు. కానీ మా ప్రభుత్వంలో 22 నెలల్లో రాజధానిని ఈవేళ అఫీషియల్ చేసి గవర్నమెంట్ బిల్లు పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మనకు అందించే విధంగా విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో తీసుకొచ్చారు. ఇంతకంటే ఏం కావాలి? ఏం చేశారు అని చెప్పడానికి, ఏం చేసామో చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? మీరేం చేశారు చెప్పండి. మీరేం చేశారు అంటే కక్ష సాధించారు, కేసులు పెట్టారు, హెరాస్మెంట్ చేశారు, డాక్టర్ సుధాకర్ గారిని చంపారు, ఒక 60 సంవత్సరాల ముసలావిడ ఒక పోస్ట్ పాస్ చేసిందని చెప్పి ఆవిడకి నానా నరకం చూపించారు. ఇలాగా మీ హెరాస్మెంట్తో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి మన ఏపీ వదిలేసి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అవన్నీ మీరు మర్చిపోయినట్టున్నారు. ఈవేళ ప్రతిదీ వచ్చి మీడియా ముందు కూర్చొని, మీడియా వచ్చింది అనేసరికి, మైక్ వచ్చింది అనేసరికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, కూటమి ప్రభుత్వం ఏం చేసింది అని అడగడం మొదలుపెట్టారు. ఏం చేసామో మీ కళ్ళకు కనిపిస్తుంది. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, పంతులు గారి దగ్గర నుంచి, పాస్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం, మత్స్యకారుల దగ్గర నుంచి, చేనేత వేవర్స్ దగ్గర నుంచి ఈవేళ వేవర్స్కి కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. అది కూడా ఘనత కూటమి ప్రభుత్వం అంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా సూపర్ 6లోన ఏ ఒక్కటి తగ్గకుండా మేము సూపర్ 6 అమలు చేసాం.
మొన్న ఒక ఆవిడ మీడియాలో మాట్లాడుతూ సూపర్ 6 అంటే 6 వీడియోలు రిలీజ్ చేశారు, 6 వీడియోలు చూపించారు ప్రజలకని మాట్లాడింది. 6 వీడియోలు చూసి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసి అది పార్టీలకి గవర్నమెంట్కే ఆపాదించే నీచమైన స్థితికి మీరు దిగజారిపోయినా అలాంటి వీడియోలు లెక్కేసుకోవాలంటే 5 సంవత్సరాల కాలంలో 6 కాదమ్మా 600 వీడియోలు లెక్కేసుకోవాలి. మీకు తెలుసో లేదో తెలుసుకోండి ఒకసారి. 6 సంవత్సరాల కాలంలో మీ నాయకుల తాలూకా రాసలీలలు, రికార్డ్ డ్యాన్స్లు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ మీరు లెక్కేసుకొని ఈవేళ ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, గవర్నమెంట్కి సంబంధించింది కాదు, దాని గురించి మీరు సూపర్ 6 వీడియోలు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అంత దిగజారి మాట్లాడడానికి మీకు సిగ్గు లేదా? మీకు సంస్కారం లేదా? ఎందుకు అంత దిగజారి మాట్లాడుతున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ఈ విధమైన మా కల్చర్ మంచిది కాదు. ఇది ఫ్యాక్షనిజంతో కూడుకున్న వైసీపీ. ఫ్యాక్షనిస్టులు మనకు అలవాట్లేదు కాబట్టి ఈ ఫ్యాక్షనిస్టులు మాకు అక్కర్లేదని ఇంటికి పంపించేశారు. ఇంక జీవితంలో మళ్ళీ మీరు ఎప్పుడు రాలేరు కూడానా? ఈరోజు మీరు కూడా సంబరాలు చేయండి, మీరు కూడా ఆనందించండి బాగా. రాజధాని వచ్చిన సందర్భంగా బాణాసంచా కాల్చండి, నేషనల్ జెండాలు ఎగరేయండి, మీరు కూడా చెయ్యండి. ప్రజలు మా ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, మా ఇన్ఛార్జ్ అయిన పేలాగోన్ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా అమరావతి రాజధాని అనే మాట చెప్పుకోవడందుకు ఎంత గర్వంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకులుగా, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ సెక్రటరీగా చాలా గర్వంగా ఉంది. ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు కూడా 3 ముక్కలాట ఆడారు. ఇప్పుడు కూడా ప్రజల మీద కక్ష లేకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు కోసమో వైసీపీ నాయకులు మళ్ళీ అదేదో పేరు పెట్టారు, అలాంటి రాజధాని కావాలి అని చెప్పి. ఆ పేరు కూడా నాకు నోరు తిరగట్లేదు. మొత్తానికి ఏదైనా చివరిని గన్ అని వస్తుంది. ఈ గన్ కల్చర్ అనేది అలవాటు అయిపోయింది కాబోలు ఈ ఫ్యాక్షనిజం మీద. 5 సంవత్సరాల పాటు రాజధాని అంటే ఏర్పాటు చేయలేని నాయకులు వైసీపీ ప్రభుత్వం ఈరోజు అమరావతి రాజధాని అని చెప్పి బిల్లు పాస్ అయిన సందర్భంలో విషం చిమ్ముతున్నారు. విషం చిమ్మడమే వీళ్ళ పని. ఎందుకంటే ప్రజల మీద కక్షాలకై. అందుకే ప్రజలు అది గమనించే 11 సీట్లతో ఇంటికి పరిమితం చేశారు. మీ ఉనికి మీరు కాపాడుకోవచ్చు, తప్పులేదు. మీ ఉనికిని మీరు కాపాడుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ మంచి జరిగేటప్పుడు ఒక విజనరీ లీడరు, ఒక దక్షత కలిగిన ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఒక విజనరీ లీడర్గా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందడుగు వేసే పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి నాయకులు ఇంత మంచి ప్రజలకు చేస్తున్నప్పుడు మీరు అభినందించకపోయినా ఆనందించకపోయినా ఎవరికి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ విషం చిమకండి. ఇది తప్పుడు సాంప్రదాయం, చాలా తప్పుడు సాంప్రదాయం. ఈవేళ రాజధాని ఒక మనిషికి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకోలేని పరిస్థితి ఎలాగైతే దుస్థితి ఉంటుందో, అలాగే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే ఒక్క స్టూడెంట్ కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో మీరు యువతని బలి చేశారు. ఇప్పుడు నా ఇల్లు ఏది అని అంటే, నా పేరు ఏది అంటే, నా పేరు పెదపాటి కళ్యాణి, వైఫ్ ఆఫ్ గణపతి, మాది అఫీషియల్ కాలనీ కసింకోట అని చెప్పుకోవడానికి నాకు ఒక అడ్రస్ ఉంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విభజన అయిన తర్వాత మన రాజధాని ఏది అని చెప్పుకోవడానికి ఒక అడ్రస్ లేని పరిస్థితుల్లో మీరు పాలన చేసి ఈరోజు ఇంకా కూడా ఎంత మంచి జరుగుతున్నప్పుడు ప్రజలకు మంచి జరగడం అనే దాని మీద మీరు భరించలేనితనం అన్నమాట. ఎట్టి పరిస్థితులను మీరు భరించలేరు. ఆనందాన్ని కానీ, సంతోషాన్ని కానీ, ఒక పండగని కానీ, ఒక మనిషి సంతోషంగా ఉండడాన్ని కానీ మీరు ఓర్చుకోలేని మెంటాలిటీ మీలోన వైసీపీ ప్రభుత్వం తాలూకా, వైసీపీ పార్టీ తాలూకా పెద్దల యొక్క గుణం అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఏం చేసి రుణం తీర్చుకోగలం? ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కష్టం.
పవన్ కళ్యాణ్ గారు చతురత, నారా లోకేష్ గారి దక్షత, వీళ్ళందరూ కలిసి నరేంద్ర మోడీ గారు వీళ్ళని నమ్మి లేదు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పి ఇచ్చిన సందర్భంగా ఏమిచ్చినా రుణం తీర్చుకోలేని ఏపీ ప్రజలు ఈవేళ పండగలు సంబరాలు చేసుకొని ఆనందంతో ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఎందుకంటే అడ్రస్ దొరికింది. ఒక ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 క్వశ్చన్స్లోన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పుకోవడానికి లేని స్టూడెంట్స్, యువత అందరూ కూడా ఈవేళ ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. మా రాజధాని అమరావతి అని. దీన్ని ఏమిచ్చినా రుణం తీర్చుకోలేని చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా. దీని మీద విషం చిమ్మడం మాని మీరు కూడా ఆనందించండి. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ మనకు వచ్చినందుకు మీరు కూడా ఆనందించండి. ఆనందించలేకపోతే, భరించలేకపోతే వెళ్ళి ఇంట్లో పడుకోండి. నేను చాలాసార్లు ఇదే మాట చెప్తున్నాను, విషం చిమ్మకండి, ప్రజల మనసులు పాడు చేయకండి. ఒక సందిగ్ధావస్థలో, ఒక కన్ఫ్యూజన్లో మీరు ప్రజలను పెడుతున్నారు. ఎందుకో తెలీదు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ వైసీపీ వస్తుంది అనే కల కూడా కనకండి. ఇది ఘంటాపదంగా చెప్తున్న మాట. ప్రజలంతా చాలా సంతోషంతో ఉన్నారు. కాబట్టి ఎంత మంచి మనకి ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి ఉపకారం చేసిన నరేంద్ర మోడీ గారికి పాదాభివందనాలు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, యువకులు దక్షత ఉన్న యువకుడు నారా లోకేష్ అంటే, అలాంటి నాయకత్వంలో అమరావతిని ఈవేళ రాజధానిగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడానికి కష్టపడిన సందర్భంలో మా అనకాపల్లి పార్లమెంటు కమిటీ తరఫున, అలాగే మా ఇన్ఛార్జ్ పేలా గోవింద్ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.